వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు 3 మండల పరిషత్ వైస్ చైర్మన్లు, ఒక ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు. కడప జిల్లా పరిషత్లో 50 మంది జెడ్పీటీసీలలో 49 వైసీపీ, 1 టీడీపీ లెక్కించుకున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి 38 మంది జెడ్పీటీసీ మద్దతు ఉండటంతో దాదాపు కడప జిల్లా పరిషత్ వైసీపీ కైవసమయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీ తాము జెడ్పీ చైర్మన్ రేసులో లేమని అధికారికంగా ప్రకటించింది. ఇక బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావటం ఇక లాంఛనమే. కాజీపేట, ఒంటిమిట, రాయచోటి మండల పరిషత్లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. అయితే సింగిల్ నామినేషన్ దాఖలవుతాయా లేక పోటీ ఉంటుందా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు 3 మండల పరిషత్ వైస్ చైర్మన్లు, ఒక ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు. కడప జిల్లా పరిషత్లో 50 మంది జెడ్పీటీసీలలో 49 వైసీపీ, 1 టీడీపీ లెక్కించుకున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి 38 మంది జెడ్పీటీసీ మద్దతు ఉండటంతో దాదాపు కడప జిల్లా పరిషత్ వైసీపీ కైవసమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే అక్కడ ఉన్న ఎన్నికల పరిస్థితికి సంబంధించి మా కడప ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి చైర్మన్ ఎన్నిక కూడా దాదాపు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మొత్తము ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 51 జెడ్పీటీసీలు ఉంటున్నారు. అయితే పులివిందల మరి ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. అయితే మొత్తము ఐపోను కూడా 48 ఉన్నాయి. 48లో కూడా టీడీపీ 1 మాత్రమే జయరాం రెడ్డి అనేటువంటి వ్యక్తి టీడీపీ జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. మిగతాటి 47 మంది కూడా వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీలు ఉన్నారు. ప్రస్తుతం మనం జెడ్పీ హాల్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ జెడ్పీ హాల్ దగ్గర భారీ బందోబస్తు మధ్య కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా జరగకుండా నిన్నటి నుంచి భారీ బందోబస్తు మధ్య కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో కూడా చైర్మన్ గా ఆయన
ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే మొత్తం ఇప్పటికే జెడ్పీ టీసీలు మరి మొత్తం అందరూ కూడా ఇక్కడ జెడ్పీ హాల్లోకి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి ఎవరైతే జెడ్పీ టీసీలు ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే నిన్న జయరాం రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా గోపవరంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ జయరాం రెడ్డి అనేది కూడా ఆ, ఆ, పులివిందల మరి అదే విధంగా ఒంటిమిట ఎన్నిక జరగక మునుపు చైర్మన్ ఎన్నిక చేయడం కరెక్ట్ కాదు. ఈ యొక్క 2 మండలాలు సంబంధించి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కూడా మొత్తము ఆ యొక్క చైర్మన్ ఎన్నుకోవడం చేస్తే బాగుంటుందని కూడా హైకోర్టులో కూడా నిన్న అప్పీల్ చేయడం కూడా జరిగింది. అయితే హైకోర్టు ఇప్పటికే నిన్నటి దినానికే మరి ఏదైతే ఉందో మొత్తానికి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తానికి ఈ రోజు మరి నిన్నటి దినాన కూడా హైకోర్టు కూడా ఒక స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు ఉన్నట్లుండి హైకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఎలక్షన్ యథావిధంగా జరిగించవచ్చు అని కూడా నిన్నటి దినాన్ని కూడా హైకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరి జెడ్పీటీసీ ఇచ్చినటువంటి కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ కూడా నిన్న కొట్టివేయడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ పాల్గొంటారా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి 38 మంది జడ్పీటీసీ మద్దతు ఉండటంతో దాదాపు కడప జిల్లా పరిషత్ వైసీపీ కైవసమయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీ తాము జడ్పీ చైర్మన్ రేసులో లేమని అధికారికంగా ప్రకటించింది.
ఇక బ్రహ్మంగారి మఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావటం ఇక లాంఛనమే. కాజీపేట, ఒంటిమిట, రాయచోటి మండల పరిషత్లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. అయితే సింగిల్ నామినేషన్ దాఖలవుతాయా లేక పోటీ ఉంటుందా అనే దానిపై మాత్రం ఉత్కంఠత కొనసాగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో వైస్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 16 మంది వైసీపీ సభ్యులు, ఒక టీడీపీ ఎంపీటీసీ గెలుపొందారు. వైస్ ఎంపీపీ లక్ష్మి చనిపోవడంతో ఆ స్థానానికి ఈ రోజు ఎన్నిక జరుగుతోంది. వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నాయకులు పార్టీ మారాలని బెదిరిస్తున్నట్లు తెలిసిందే. ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు.